అత్తమ్మ అలా కనబడే అక్క మీదనే కాదు, అక్క పండున్న భూమి మీద కూడా. కాబట్టి రేపు మీరు మంచాల పడ్డాక మిమ్మల్ని ఆటోలో వాళ్ళు నేను, కాబట్టి ఆ భూమి ఎటు పోదు. ఇప్పుడు నేనేం చేయాలిరా? అత్తమ్మ ఇప్పుడు అక్క రోగం మన మీద లేదు, వాళ్ళ మీద ఉంది. ఆ రోగం మన మీదకి రావాలంటే అలా భాగవతం బయట పెట్టాలి. ఎట్లా రా బయట పెట్టుడు? అత్తమ్మ మనసు ఉంటేనే మార్గం ఉంటుంది. ఇప్పుడు అక్క రోగం మన మీద ఉంటుంది. ఏది చేసినా నువ్వే అని చెప్తే కదరా నేను. పెద్ద బాపు మేము అనుకున్నావురా, అక్కకు లగ్గం అయితే అక్కకు 2 ఎకరాలు, నాకు కొడుకులు లేనందుకు నా సడ్డకుని కొడుకో 2 ఎకరాలు ఇస్తా, నాకు కొడుకు లెక్క అవుతాడని అన్నారు పెద్ద బాపు. ఇది గిట్ట చేయబట్టే భూమి అంతా అల్లకొయ్యేటట్టుంది కదరా. అక్క మొండి కన్నా భూమి ఉందా అని జైతాల కాడ కొన్న 5 గుంటలు అక్క పొంటే ఉంది, కాడుమది పావు దక్క 5 ఎకరాలు మా తమ్ముని పొంటే ఉందిరా. అత్తమ్మ అక్క మన ఇంటికి రావాలంటే నేను వాళ్ళతో సోపతి చేయాలి, వాళ్ళ కుటుంబంలో కొన్ని కావాలి. అట్లా అయితేనే అక్క మన ఇంటికి ఎట్లా రావాలో అట్లా వస్తుంది. ఏది చేసినా నువ్వే అని చెప్తే కదరా నేను.